లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. T20 వరల్డ్ కప్ 2024 లీగ్ మ్యాచ్ భారత్ వర్సెస్ కెనడా మధ్య ఫ్లోరిడాలో జరుగుతుంది. అయితే ఈ రోజు ప్రాక్టీస్ కూడా ఉంది, కానీ వర్షం వల్ల రద్దయిపోయింది. మరి రేపు కూడా వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరి రేపు రద్దవుతే టీమిండియా ఏ ప్లేయింగ్ 11తో బరిలోకి దిగుతున్నదే ఆసక్తిగా మారింది. ఇక నెక్స్ట్ మన ఓపెనర్స్ గురించి మాట్లాడుకుంటే కోహ్లీ ఐపీఎల్ మ్యాచ్ లో దడదడలాడించాడు. అతనికి ఆరెంజ్ క్యాప్ కూడా వచ్చింది. మరి అంత బాగా ఆడిన కోహ్లీ మరి మన T20 వరల్డ్ కప్ లో ఎందుకు ఆడలేకపోతున్నాడు? 3 మ్యాచ్లు మన ఇండియా గెలిచినా కానీ ఇతను టోటల్ గా 5 రన్స్ మాత్రమే చేశాడు. దీనివల్ల టీం మొత్తం మీద ఎఫెక్ట్ పడుతుంది. అదే విధంగా మన బ్యాట్స్మెన్స్ నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్ మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. నెక్స్ట్ బ్యాట్స్మెన్స్ ఎవరు? రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్. వీళ్ళు బాగానే ఆడారు. ముఖ్యంగా ఐర్లాండ్ పాకిస్తాన్ పై ఆడిన మ్యాచ్లో 2 మ్యాచ్లో వరుసగా 36, 42 పరుగులు చేసి ఇండియాను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ అమెరికాపై విజయవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు. తర్వాత శివం దూబే కూడా అమెరికాపై 35 బంతుల్లో 31 పరుగులు చేశాడు. దీని కారణంగా అతను మళ్ళీ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ కంటే ప్రాధాన్యత ఇస్తాడని భావిస్తున్నారు. ఆల్రౌండర్ జాబితాలో చోటు దక్కించుకున్న 3 ఆటగాళ్లు జడేజాతో పాటు అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు మంచి ప్రదర్శన చేశారు. మరి ఈ ఓపెనర్స్ సరిగా ఆడకపోవడం వల్ల మరి టీములో ఏమన్నా మార్పులు చేస్తారా ఏంటి అనేది మనము నెక్స్ట్ మ్యాచ్ లో చూడాలి.